రాజకీయ అధికారం అంటే వ్యాపారమా, సేవాభావమా, ఆధిపత్యమా? భిక్షం ఎత్తుకునే వాడికి డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడి పోటీ చేసేవాడికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఈ రోజులో చూస్తే మాత్రం ఎమ్మెల్యేల కొడుకులే ఎమ్మెల్యేలు అవుతుండ్రు. రాజశేఖర రెడ్డి అన్న గారు ఒక పార్టీకో ఒక వ్యక్తికో పరిమితం కాదు. అడ్మినిస్ట్రేషన్ లాగా ఉంటే ఒకవేళ పేదల ప్రజల మనోభావాలకు లేకపోతే వాళ్ళ ఆర్థిక బావు కొరకు ఇలాంటి స్కీమ్స్ పెట్టి వాళ్ళ మేనిఫెస్టోని పెడితే బాగానే ఉంటుంది. కానీ మేనిఫెస్టో పెడుతుంది కానీ దాన్ని అమలు చేయడం లేదు కదా. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి కులం వాళ్ళు కూడా పైకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి ప్రజలకు పంచడం తప్ప ఆయనకు సంపద సృష్టించడం సాధ కాదు. ఇది నిజం కాదా? ప్రాంతీయ భేదాలు వచ్చినాయి కదా. నువ్వు బాగా వెల్ ఆఫ్ అయితే నేనేమి లేకుండా ఎన్ని రోజులు చూసుకుంటుంటారు. వాలంటీర్లు కూడా ఉద్యోగులు అంటారంట. అయితే రాజకీయంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడం వాళ్ళ ఇష్టం. సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగానే ఉన్నా. మీ వయసు ఎంత ఉంటుంది? 6.5 దశాబ్దాలు అయినా చాలా యాక్టివ్ ఉన్నారు. పర్వాలే. మీ పరిధిలో ఉన్నటువంటి మీ పోస్ట్ స్టేట్ లెవెల్ పోస్ట్, మీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజలకు వరకు సమాధానాలు ఇస్తారని మేము భావించవచ్చా? భావించవచ్చు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని చేసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఏమైనా అడగచ్చు. అడగడానికి మీరు ఉన్నారు, చెప్పడానికి మేము ఉన్నాము. ఇక్కడ మీకు ఏవైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ నియోజకవర్గ ప్రజల కొరకు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తారని మేము భావిస్తున్నాం. మీరు కూడా సిద్ధమేనా? అన్నిటికీ సిద్ధమే. సిద్ధం. ఈ సిద్ధంలో ఉన్నటువంటి మీ సిద్ధం సభల గురించి చెప్పండి. మా సిద్ధం సభల గురించి మీరే అందరూ పబ్లిక్ గా చూస్తున్నారు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు అన్ని సోషల్ మీడియా కావచ్చు, వివిధ రకాలుగా ఈ రోజు సిద్ధం సభలు చూస్తున్నారు. దానికి పార్టిసిపేషన్ కూడా లక్షలాది మంది ఈ రోజు అన్ని దగ్గరలో పోతున్నారు. మా నాయకుడు అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తున్న సందేశాన్ని అందరూ స్వీకరిస్తున్నారు. ఆయన చెప్తున్న వాస్తవాలు నిజమే కదా అని వాస్తవాన్ని చెప్తున్నారని నమ్ముతున్నారు. వాళ్ళకు కూడా తెలుసు జగన్ పరిణామమే ఈ సిద్ధం. మీ కుటుంబ నేపథ్యం సార్? మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేవారు 83లో ఉరవకొండలో. మళ్ళా నేను 94లో ఇండిపెండెంట్ గా వేయడం జరిగింది. 99లో మళ్ళా నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. 2004 వచ్చేటప్పటికి అలయన్స్ లో నా సీట్ ఉరవకొండ పోవడం జరిగింది. తర్వాత 2007లో నేను ఎమ్మెల్సీ 13 వరకు విప్ కూడా కావడం జరిగింది. మళ్ళా అగైన్ 2022లో అలా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 21 ఎండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ కుటుంబం మా మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం కావచ్చు. ఆయన కూడా మా ఇంట్లో 3 ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నా నాకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడూ ఆ కుటుంబానికి ఎప్పుడు మేము తల ఒకటి పంచుకున్నారా సార్? నియోజకవర్గాలు కృతజ్ఞతగానే ఉంటా. కానీ పంచుకోయింది ఏం లేదు. ఎడ్యుకేషన్ మా ఫాదర్ అడాప్టెడ్ మంత్రాలయం ఏరియా. ఫాదర్ అడాప్టెడ్ అంటే అక్కడ మళ్ళా మా నాన్న తర్వాత ఎవరు జన్మించలేదు కాబట్టి ఈ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీకి మా ఫాదరే వారసు కావడం కాబట్టి చదవడానికి ఈ 2 గ్రామాలకు పోవడానికి మధ్యలో ఆదోన్ అనే టౌన్ ఉండడం, మా అమ్మగారు కూడా అక్కడికి దగ్గరగా ఉండడం, దాంతో పాటు ఎడ్యుకేషన్ అనే దాంతో ఆదోన్లో పోవడం జరిగింది. అట్లా 3 స్థావరాలు అంటే ఉరవకొండ, ఆదోని, మంత్రాలయం. దాని తర్వాత మా తమ్ముడు మళ్ళా గుంటకల్లో పోయి సెటిల్ కావడం జరిగింది. కాబట్టి ఈ 3 ఇదొకటి 4 వస్తే 4 అంటే ఇప్పుడు ఉరవకొండలో నేను 99లో పోటీ చేశాను కానీ దాని తర్వాత పోటీ చేయలే. అయినప్పటికీ కొద్ది గొప్ప మాకు అవి అమ్మానంటే ఆప్యాయతగా పలకరించే వాళ్ళు, ప్రేమగా చూసే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్. మీ కుటుంబ నేపథ్యం అందులో ఉందా లేదా? ఎంకరేజ్ చేశారా? తగ్గింపు చేశారా? మాకు యాక్చువల్గా ఆదోని ఫ్రాక్షన్ ఉండేది కాదు, గుంటకల్లు ఫ్రాక్షన్ ఉండేది కాదు, ఉరవకొండ కూడా ఫ్రాక్షన్ది కాదు, కొద్దిగా గొప్ప మంత్రాలయం కూడా ఫ్రాక్షన్ ఏం కాదు. కానీ కొన్ని ఏరియాల్లో కొంచెం ఆడ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అంతేగాని ఫ్రాక్షన్ అనేది 4 కాన్స్టిట్యున్సీలో లేవు. అందులోనూ మేము ఎవరిని ఫ్రాక్షన్ అనే దానికి నీరు పోసి ఆ వృక్షాన్ని పెంచలే.
ఏ వర్గాలైనా దాన్ని సర్దడానికే ప్రయత్నం చేశాం, ఆ కుటుంబాల మధ్య సామరస్యంగా ఉండడానికే ప్రయత్నాలు చేశాం. కాబట్టి ఎక్కడా మేము ఫ్రాక్షన్ పెంచి పోషించిన పరిస్థితి లేదు. దాన్ని ఉంటే కూడా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా దాన్ని కలపడానికి తుంచడానికి ప్రయత్నం చేశాం. తండ్రి గారు ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యేనే, మీ బ్రదర్స్ ఎమ్మెల్యేనే. ఏంది సార్ మీ బోటోళ్ళు ఉన్న తర్వాత సామాన్యులకు ఏడన్న అవకాశం వస్తుందా సార్? అవకాశం ఎవరికైనా సేవ చేసే అవకాశం మనస్తత్వం ఉంటే సామాన్యుల ధనవంతుల అనేది కాకుండా పరిగెత్తి అదే అవకాశం వస్తుంది. మేమేం ధనవంతులు కాదు, మేము మిడిల్ క్లాస్ పీపులే. మేము ఏదో కోట్లాది రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయనేది అవాస్తవం. మేము ఆ కాలంలో మా తాతల కాలం నుంచి లెక్కేస్తే మా స్థాయి కూడా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉండాలి. కానీ మాకు అలాంటి పరిస్థితి లేకుండా ఉన్న దాంట్లోనే కొద్ది గొప్ప పోగొట్టుకున్నామే తప్ప మేము దాన్ని వేరే రకంగా సంపాదించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి పని చేసేవాడికి ఎక్కడైనా అవకాశం ఉంటది. మేము దాన్ని పనే కాదు కదా, ఆర్థికంగా కూడా ముఖ్యమే కదా. ఈ రోజులు చూస్తే మాత్రం ఎమ్మెల్యేల కొడుకులే ఎమ్మెల్యేలు అవుతుండ్రు. ప్రస్తుత కాలంలో మా నాయన ఎమ్మెల్యే అయిపోతూ నేను ఎమ్మెల్యే కాలే. తర్వాత స్వతహాగా నేను 94లో ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాతనే 99లో నేను ఎమ్మెల్యే అయినా. మా ఫాదర్ 83 తర్వాత నేను 94లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. అప్పుడు నాకు వచ్చిన ఓటు శాతాన్ని బట్టి అగైన్ మళ్ళీ నాకు 99లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి అన్న పెద్ద ఆయన శివరాం ఇట్లుంది, అలయన్స్ లో సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మళ్ళీ నువ్వు తప్పకుండా ఇవ్వట్లేదని కూడా చెప్పలేదు ఆయన మహానుభావుడు. మరి నువ్వు ఏం చెప్తావు, నువ్వు మరి బాధపడతామో నీ అభిప్రాయం ప్రకారమే పోదామంటే, అన్న మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి తల వంచుతా, మీరు ముఖ్యమంత్రి అయితే చాలు, మేము ముఖ్యమంత్రిగా ఉన్నట్లే, కాబట్టి మీరు ఏ నిర్ణయం చేసినా ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటా అని చెప్పినాను. ఆ రోజు 2004లో నా సీట్ పోయింది. ఇప్పటి వరకు రాలే, లూప్ లైన్ లోనే ఉన్నా. మీ బ్రదర్కి వచ్చింది కదా, ఇంకా మీకు కూడా మళ్ళీ ఆశ కావాలా? మీరు భోజనం చేస్తున్నారా లేదా? ఇప్పుడు చేస్తున్నాం. అయితే మీ అన్నోళ్ళు ఆడు భోజనం చేసింటారా లేదా? మీ బ్రదర్స్ ఎవరన్నా వాళ్ళు తిన్నాక మరి మీరెందుకు తింటున్నారు? వాళ్ళు తింటున్నారు కదా, మళ్ళీ మీరెందుకు తింటున్నారు అంటాను. అన్న తిన్నాడు. ఇప్పుడు భోజనం వేరు, చేయడానికి క్వాలిటీ ఆఫ్ తిండి వేరు, రాజకీయాలు వేరు, పవర్ వేరు. ఏది వేరు కాదు. నేను పవర్ అని ఎప్పుడు అనుకోలే, పదవుల్ని సేవ్ అని అనుకున్నాను. పవర్ ఎందుకు? ఈ రోజు నేను ఒకటి వాస్తవం చెప్తున్నా. చెప్పండి. భిక్షం ఎత్తుకునే వాడికి డైరెక్ట్ ఎలక్షన్ లో నిలబడి పోటీ చేసేవాడికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. అంతేనా? వీళ్ళు 8 ఇళ్ళు 10 ఇళ్ళు 20 ఇళ్ళు రోజు కడుక్కొని తృప్తిగా రాగానే పోయి ఎక్కడో పడుకొని హాయిగా బతుకు జీవనం 5 years ఒకసారి మేము అడుక్కొని తింటాం. అంటే డైరెక్ట్ ఎలక్షన్ లో నిలబడే ప్రతి ఒక్కరు సో భిక్షం ఎత్తుకునే వాళ్ళేమో వీధిల పాలవుతుండ్రు, మీలాంటి వాళ్ళేమో మీరన్నటువంటి భిక్షం ఎత్తుకునే వాళ్ళేమో కోటేశ్వరులు, బంగ్లాలు, మీకున్నటువంటి సెక్యూరిటీ. ఏంది ఇదంతా? రైట్. తమరు ఏం అడగాలనుకున్నారు అడిగారు, చాలా మంచిదే. మీరు అన్ని కుటుంబాల నేపథ్యం వేరు, మా కుటుంబం నేపథ్యం వేరు. ఓన్లీ మీ కుటుంబం నేను ఓవరాల్ గా చెప్తున్నాను. ఓవరాల్ గా చెప్పిన లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 30-40 మంది ఎమ్మెల్యేలు సంపాదించుకోండొచ్చు. మ్యాక్సిమం 50 మంది అనుకోండి. మిగిలిన 244 మంది అప్పుల్లోనే ఉంటారు. వాడు బయటికి చెప్పుకోలేడు. మళ్ళా చెప్పినా ఉన్నోడు కూడా మళ్ళా మాకు అప్పు ఇడేమో అనే ఒక భయము. అట్లా చాలా కుటుంబాలు నాశనమైన కూడా ఉన్నాయి. అందరూ సక్సెస్ గారు రాజకీయాల్లో. ఈ రోజు రియల్ ఎస్టేట్ వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయడము, రాజకీయ పార్టీలు ఎంటర్టైన్ చేయడము, వివిధ రకాలుగా ఎంటర్టైన్ చేయడం వల్లే బిజినెస్ అయింది రాజకీయము. గతంలో నేను నిలబడినప్పుడు వాలంటరీగా వాళ్లే ఖర్చు పెట్టినారు, వాళ్ళ దగ్గరే మమ్మల్ని భోజనాలు పెట్టినారు. ఏమి కావాలని అడిగే పరిస్థితి లేదు అంతకు ముందు కానీ తర్వాత కానీ. దాదాపు నియర్లీ 20 సంవత్సరాలు ఉండే, అంటే 4 దఫాలు ఉండే ఇదంతా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 95 నుండి అన్నట్టుగా 96 నుంచి ఆయన పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి సీఎం గారు తెలుగుదేశంలో ఆయన బాధ్యతలు చేపట్టాడో అంతకుముందు బై ఎలక్షన్లు గుంటూరు ఆ పక్క ఏడో వచ్చినాయి కొన్ని ప్రాంతాల్లో. 99లో నర్సరావుపేట అవి ఇవన్నీ ఏదో కొన్ని వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంటర్ చేసింది ఈ సంస్కృతాన్ని. రాయలసీమలో అసలు లేదు. ఎవరైనా ఏమైనా ఇచ్చకపోతే మేము చేయలేమా అని విలేజ్ వాళ్ళే వాళ్ళంతకోళ్ళు వాలంటీర్కి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అందరూ డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తారనేది చాలా పొరపాటు. కానీ ఈ తెలుగుదేశం బాగా ప్రాగిపోయి చంద్రబాబు నాయుడు గారి పెత్తనం వచ్చిన తర్వాత ఓటర్కి వ్యాపారం అనే దాన్ని దీన్ని ఒక వ్యాపారానిగా చేయడం జరిగింది. ఆ వచ్చిన రాజకీయాలు తట్టుకోవాలన్నా రాజకీయ పార్టీలు. మీరు స్పష్టంగా చెప్పండి, రాజకీయ అధికారం అంటే వ్యాపారమా, సేవాభావమా, ఆధిపత్యమా?
సేవాభావంతో పనిచేయాలనే దానికే నేను చెప్తున్నది. మాకి వాళ్ళకి డిఫరెన్స్ లేదు. వాళ్ళు అంతకు తృప్తి పడతారు. మనం ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా, ఒక ఎన్నుకోబడిన స్థానంలో ఉన్నా, మనం కూడా అదే ఫీల్ కావాలా. మనం సేవకులం, అధిపతులం కాదు. ప్రజలకు సర్వీస్ మోటివ్తోనే మనం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ ఆపర్చునిటీని మనం ప్రజల కోసం మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అనేదాన్ని నేను ఇప్పటికీ స్పష్టంగా చెప్తాను. మనం డబ్బు సంపాదించుకోవడానికో ఇంకో దానికో రావాలా అనుకుంటే ఇది అవసరం లేక గుండాగిరి చేస్తే అది ఆధిపత్యం వస్తుంది. లేదు డబ్బు చేయాలి, రకరకాల వస్తాయి. నువ్వు వివిధ రకాల మార్గాలు ఉన్నాయి వాటి చేయాలనుకుంటే. వ్యాపారాల దోషం వచ్చి మోసం చేసి ఇంకోటి చేసి అది మంచి పద్ధతి కాదు. ఏదున్నా కూడా మన కష్టం మనం పడుతూ కొద్దో గొప్ప మన డెవలప్మెంట్, మన ఏరియాని మనం నమ్ముకున్న, మనల్ని ఓటేసుకున్న వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వైసీపీ దాదాపు రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ప్రక్షాళన చేసి సీట్లు మార్చారు. మరి మీ బ్రదర్స్కి ఎందుకు మార్చలేదు అసలు? ఇక్కడ ఇది విచిత్రంగా ఉంది. మార్చాలనేది కండిషన్గా చాలా మందిని మార్చలే. దాంట్లో ఎవరైతే కొన్ని ఆయనకి సర్వేలు చేసినప్పుడు, సర్వేల్లో ఏ పార్టీ అయినా కూడా సర్వేల్లో కొన్ని వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు సర్వేలు ఇంతకు గతంలో అయితే లేవు, కానీ ఇప్పుడు ప్రతి పార్టీలు కూడా సర్వేలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇచ్చి మళ్ళీ మార్చిన పరిస్థితులు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చి కూడా కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా ఒక పార్టీ, ఆయన ఒక శక్తి. కాబట్టి ప్రజలకి ఆయన చేసే పథకాలన్నీ సొసైటీ బాగుపడడానికి ఏదైతే ఆలోచన చేస్తున్నాడో అవన్నీ పొడిగింపు అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితిలో లేదు. చాలామంది అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకి అసలు పేరే లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేల సీట్లు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ఈ మధ్య సింగనమల కూడా చెప్పినారు మీకు, నేను ఇట్లా వాళ్ళకి ఇచ్చాను, మడకశిర ఉపాధి హామీ, ఇట్లా వాళ్ళందరికీ ఆయన ఏమన్నాడు, ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మా కుటుంబంకే ఇవ్వాలనే ఇదేం లేదు. మాలో మేము సర్వీస్ మోటివ్ చూశాడు. ఆయనకు మేము ఏమనేది ఆయనకు కూడా తెలుసు. వాళ్ళ ఫాదర్ కాలం నుంచి మేము వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం. ఆయన పుణ్యమాన్ని 3 ఎమ్మెల్యేలైనా మేము ఏ రోజు మాకు మంత్రి రాలే. మాకు అంతకుముందు కూడా మా 2 తమ్ముళ్ళు 2 సార్లు అయినారు. అంటే ఫస్ట్ టైం 2004లో ఒక తమ్ముడు ఎమ్మెల్యే ఆదోన్ నుంచి కావడం జరిగింది. తర్వాత 2009లో ఒక ఆయన కావడం జరిగింది. 14లో ఈయన పార్టీ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూగా 2 సార్లు అయినారు. ఒక ఆయన 9 నుంచి హ్యాట్రిక్ కూడా కొట్టడం జరిగింది. ఒక ఆయన 9లో ఓడిపోవడం జరిగింది. ఆదోన్ ఆయన కొద్ది ఓట్లు 100, 150 నాకు సరిగ్గా గుర్తులే. కాబట్టి మేము చేస్తున్నది మంచే. వీళ్ళేమి దౌర్జన్యాలు అవి అనుకోకుండా చేస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉండాలనే తపన మాకుంది. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా కొడుకు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీకు మంత్రి రాలేదు ఎట్లా అని. మా ఇంట్లోనే ముఖ్యమంత్రి ఉండగా మాకెందుకు పదవులు అని కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. మా కుటుంబ సభ్యుడే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పుడు, మేము ముఖ్యమంత్రి అనే మా వ్యక్తే, రాష్ట్రాన్ని పాలించే నాయకుడే మా వ్యక్తి అయినప్పుడు, మా కుటుంబ సభ్యుడని మేము ఫీల్ అయినప్పుడు మాకెందుకు? మా కుటుంబంలో ఇచ్చినా ఈకపోయినా మాకు ఆయన కుటుంబ సభ్యుడే కదా, ఆయన కుటుంబంలోనే మేము ఉన్నాం కదా. మరి అప్పుడు మనకు మంత్రి కాదు ముఖ్యం, మనం మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసినామా లేదనేది మన టార్గెట్. సో ఇక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తమరికి ఏ బాధ్యతలు అప్పచెప్పారంటే మీరేం చెప్తారు సార్? ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యతలు అప్పగించినా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలని చెప్తారు. గుత్తకల్ల కాన్స్టిట్యున్సీ ఒకటి చేయాలని, రాయదుర్గం కానీ కళ్యాణదుర్గము కొంచెం ఇట్లాతో మీకు తెలిసిన పరిచయాలు ఉన్న దగ్గర మీరు కొంచెం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద సేమ్ టైం మీ యొక్క బ్రదర్స్ ఉన్న కాడికి కూడా పోవాల్సిన అవసరం ఉంటుందా? నా అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళందుకు వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు. నా అవసరం వాళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. 100% నిజమే ఇది. కాబట్టి నేను అక్కడ పోయి నా సర్వీసు కావాలనుకునేంత అవసరం లేదు, అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ కష్టపడి వాళ్ళ పైకి వచ్చారే తప్ప, ఇప్పుడున్న ప్రస్తుత గుంటకల్ ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కష్టపడినారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా వీళ్ళకి చేయూతనిచ్చారు కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి అన్న మాకు ఆ రోజు చేయూత ఇచ్చాడు కాబట్టి 2 ఎమ్మెల్యేలు అంతకుముందే ఎమ్మెల్యేలు కావడం జరిగింది. కానీ 2009లో మా బ్రదర్ కూడా లాస్ట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే. డెవలప్మెంట్ కోసం ఆయన రాజశేఖర రెడ్డి అన్న గారిని కలుస్తుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నువ్వు అడ్డుపోతున్నావు అని ఆయనే దోసేసినాడు.
ఇటే వచ్చాడు ఇక. అభివృద్ధి అనే దానికి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పోవచ్చు. నేను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చాలా రిప్రజెంటేషన్లో నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. అభివృద్ధి కోరుకోవడంలో తప్పులేదు. సబ్స్టేషన్లు తెచ్చినా అప్పుడు కూడా, మళ్ళీ రోడ్లు తెచ్చినా, కొన్ని అప్గ్రేడేషన్ స్కూల్స్ తెచ్చినా, లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో నేను నా ప్రయత్నాలు అన్ని గట్టిగా నేను చేశాను. ఓకే ఓకే కాబట్టి అభివృద్ధి అనే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరినైనా కలవచ్చు. మీరు 2000 అంటే 99 నుండి 2004 వరకు అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రితో ప్రయాణం చేశారు. డాక్టర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీరు ప్రయాణం చేశారు. ఇప్పుడు జగన్ గారితో మీరు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎలా ఉంది మీ ఈ ముగ్గురుతోని ప్రయాణము? ఎవరు భిన్నంగా ఉంటారు? ప్రజలకు అందుబాటులో ఎవరు ఉంటారు అంటే మీరు ఏం చెప్పగలుగుతారు సార్? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చెప్తాడు కానీ చేతల్లో ఉండదు. కేవలం ఆయన పరిపాలించినప్పుడు ఆయన వంగమాగుదులు కొంతమందికో లేదంటే ఆయన పార్టీలో ఉంటేనే అన్నట్టు బిహేవ్ చేయడం జరిగింది. మాలాంటి వాళ్ళు నేనే చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా తప్పకుండా చేస్తానని పెండింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు అపోజిట్ కాబట్టి, అపోజిట్ గవర్నమెంట్ అపోజిషన్ కాబట్టి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎమ్మెల్యేలే నాకు చెప్పడం జరిగింది, ఇంకా మీరు మీకు ఇట్లా టిక్కు పడితేనే అవుతాయి, టిక్కు కొట్టుకుపోతే చేయడు, అదే మీకు గుర్తు అని నాకు వాళ్ళ ఎమ్మెల్యేలే డైరెక్ట్గా నాకు చాలా పరిచయాలు ఉండేవి. వాళ్ళే చెప్పడం జరిగింది, నువ్వు రిప్రజెంటేషన్లు ఇస్తే కావు, తీసుకొని పక్కకు పెడతాడు మా నాయకుడు, ఇట్లా టిక్కే ఇచ్చుకోండి, టిక్కే ఇచ్చుకుంటే మీ పని అవుతుంది అని. అయినా సబ్ స్టేషన్లకి రోడ్లకి పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అన్న ఇవి చేయాలా, నేను అన్నానే పిలిచా, ఇది చేయాలా మీరు అని. చేయాలా అంటే చేస్తాను బ్రదర్ అని. ఇవన్నీ చెప్పొద్దండి సార్, మీరు మీ వాళ్ళే చెప్పినారు నాకు టిక్ వేస్తే అవుతాయంట. ఇదేం మాట అన్నారా? ఇదే మాటే. మాకు నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మరి నేను భయపడేది ఏముంటుంది? నా చేతులు నీట్గా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన పని లేదనేది నా తత్వం. కాబట్టి మీ వాళ్ళే చెప్పినారు మీరు టిక్ వేస్తే అవుతా అంట, టిక్ కాకపోతే కాదు, మీరు వేయకపోతే నేను ఫోన్ ఇడే ఉంటానని చెప్పి. అట్లా మీరు ఏమి లేదు, ముందు టిక్లు వేస్తే పోతా, కాకుంటే నేను ఇక్కడే నిలబడతా అని చెప్తే ఇమ్మీడియట్గా టిక్కులు పెట్టడం వల్ల అయినాయి. కాలేదని నేను చెప్పున్నాను. సో రాజశేఖర రెడ్డి అన్న గారి పీరియడ్లో రాజశేఖర రెడ్డి అన్న గారి ఒక పార్టీకో ఒక వ్యక్తికో పరిమితం కాదు. ఎవరు వచ్చినా, సామాన్యుడు ఆయనకు తెలియని వాళ్ళు వచ్చినా తనివాడుగా భావించి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు గతంలో లేరు, ముందుకు రారు. అంతేనా? అది వాస్తవం. నేను సో జగన్ గారు మరి ఇంకొద్ది అధిగమించలేదా అంటే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా? అంటే ఒక్కొక్కరు అడ్మినిస్ట్రేషన్ ఒక్కొక్కరు ఆలోచన తీరు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నట్లే ఉండాలా అనే రూల్ అయితే లేదు. మీ ఆలోచన విధానం డిఫరెంట్, నా ఆలోచన విధానం డిఫరెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి అన్న గారి ఫాలో అవుతూ ఆయన కొన్ని ఇప్పుడుండే పరిస్థితుల వల్ల 2 years కరోనా, ఎవరిని కలవడానికి లేదు, తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆయన అధికారం చేపట్టిన తర్వాత 100 కోట్ల కంటే ఎక్కువ లేదు మన ఖజానాలో. వీటిని అధిగమించాలంటే అది ఎలా సొల్యూషన్ తీసుకోవాలో ఫస్ట్ డైరెక్ట్గా ఆయన అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చేసి రాలే, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన ఆయన. కాబట్టి వీటిని అన్నిటినీ అధిగమించడానికి అధికారులు, మేధావులు వీళ్ళందరూ సలహాలు తీసుకోవడం వల్ల ఆయన అందరినీ కలవలేకపోయిన విషయం కూడా వాస్తవమే. కరోనా పీరియడ్లో కలవకూడదు అనేది అందరికీ తెలుసు. కానీ హైలీ ఇంటలెక్చువల్, ఈ సొసైటీ బాగుపడాలనుకుంటే రాజశేఖర రెడ్డి అన్న గారు గతంలో ఆరోగ్యశ్రీ ఎవరు ఊహించలే పెట్టడం జరిగింది, విపరీతంగా ఇళ్ళు ఇవ్వడం జరిగింది, స్థలాలు పర్చేజ్ చేయడం జరిగింది, అలాగే హాస్పిటల్స్లో స్కూల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 108 ఆయన 10th వరకు 7th వరకు ఏదో భోజనాలు ఉండే, ఆయన 10th వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మళ్ళా మీరు చెప్పినట్లు 108, 104 ఇట్లావన్నీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా తీసుకోవాలని వాటర్ ఇరిగేషన్ మీద ఎక్కువ ఆయన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అవన్నీ ఆయన నెక్స్ట్ టైం కూడా ఉంటే అప్పటికే అయిపోయావు అవి. మన ఆంధ్ర ప్రజల దురదృష్టం ఆయన అకస్మాత్తుగా పోవడం కొంతమంది కుట్రదారుల వల్లనే అనుకుంటున్నాను. ఇప్పటికి నేను నా ఆలోచన ఇంకా అది క్లియర్ కాలే. మెంటల్గా అయితే నేను మెంటల్గా అదే ప్రిపేర్ అయినా, అదే నా మనసులో ఉంది. అంతే. మహానుభావుడైనా కనిపించిన దేవుడు అని నాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా చాలా మందికి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలే ఆయన లేకపోయినా, మన మధ్య లేకపోయినా అందరి గుండెల్లో ఆయన ఉన్న విషయం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రాష్ట్రమే స్తంభించిపోయింది. సరే, ఆఫ్ కోర్స్ అందరూ
ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, స్పందించారు. ఏదో వెలుగుపోయింది మన రాష్ట్రానికి అని. ఆ వ్యక్తి పోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు. అంతే కాబట్టి అదే కాలం అది, ఆ నేచర్ని పిల్లోళ్ళకి చదువులు చెప్పియాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టంలో విపరీతమైన మార్పులు వస్తున్నారు. నాడు నేడు అనే ఒక స్కీమ్ పెట్టి హాస్పిటల్స్ కావచ్చు, ప్లస్ స్కూల్స్ కావచ్చు, వివిధ రకాలుగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వాటికి విపరీతంగా డబ్బులు స్పెండ్ చేయడం జరిగింది. ఒక్క మెట్టు పడింది. ఒక మెట్టు 3వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనే విషయం కానీ, ట్యాబ్లు అనే విషయంలో కానీ మన పిల్లలు మార్పుకు నాంది అయింది అనుకుందాం. ఆయన శ్రీకారం చుడితే దీన్ని స్ట్రెంథనింగ్ చేసేదానికి మొదటి స్థాయి, కింద స్థాయి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లోనే భాగంగానే వీటన్నిటి చేస్తున్నారు. ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా ఆయన చెప్పిన ఏవైతే నవరత్నాలు ఉన్నాయో పేద స్థాయిలో, ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉంటే చాలామంది ప్రాణాలు మన ఆంధ్రప్రదేశ్లో పోయేవి. జగన్మోహన్ రెడ్డి గారు తన సమస్యను భావించి అది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది, ఇది కేవలం పారాసిటమాల్ పోయే వ్యాధి, ఇది వేరే ఏం కాదని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్దోళ్ళు అవహేళన చేశారు. ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా కరెక్ట్ పారాసిటమాలే దీనికి మెడిసిన్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పిన ఘనత మా నాయకునిది. అంటే ఈయన ఆలోచన విధానం అట్లుంటుంది. పీడన అసలు ఎవరు కౌంట్ చేయలేము. మీ మేనిఫెస్టో అమలైందంటారా? అన్నీ అయినాయి కదా, 99% అయినాయి. టీడీపీ మేనిఫెస్టో అమలు కావాలంటారా? అది బుక్కే మాయ చేశాడు, దాంట్లో ఉండేవన్నీ తీసేశాడు కదా. మరి దాంట్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడు అన్నాడు, నిరుద్యోగులు 3000 అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు. ఇది 2014 మేనిఫెస్టో చంద్రబాబు గారిది, టీడీపీ గారిది, చంద్రబాబు టీడీపీది. సరే, స్వర్ణాంధ్రప్రదేశ్, మహిళా సాధికారత, విద్య, వైద్యం, వ్యాపార జాబు, సరే ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా, ఉన్నాయా? ఇది మీ మేనిఫెస్టో 2019, బీజేపీది కూడా చూపెడతాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వరకు మాట్లాడదాం మనం బీజేపీ, ఎందుకంటే వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ లో స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో పోలవరానికి జాతీయ హోదా ఇస్తాము, ఇండస్ట్రియల్ ఏది అంటే మనము విశాఖ మాత్రం ఉక్కు కర్మగాన్ని కొనసాగిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మీ యొక్క ఏది పండుగలు, పబ్బాలు ఏవైనా ప్రతిదానికి మేము ఒక బ్రాండ్ ఇస్తామని చెప్పారు. దాంతోపాటు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళ మేనిఫెస్టో అవన్నీ చెప్పినప్పుడు కాంగ్రెస్ అవన్నీ ఉండంగా ఇది ఉండంగా ఇప్పుడు మీకు చూపెట్టింది మీకైతే అవుపడుతుంది కదా సార్? కనబడుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది ఉండంగా మేనిఫెస్టోలు అవసరమా? ఒకవేళ మేనిఫెస్టోలు అవసరం ఉన్నా కానీ దానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? అంటే చట్టబద్ధత లేదనే ఉద్దేశమేనా? ఎస్కేపింగ్ ఇజమా? కరెక్టేనా? అవునా కదా, మీరు చెప్పండి. కరెక్టేనా మీరు అంటున్నది? కరెక్ట్. మరి మా తాతోళ్ళు ఉన్నప్పుడు పుట్టుగోజులు వేసుకొని తిరిగినారు. అంటే ఇక్కడ వరకు నిక్కర్లు వేసుకొనో అవి మన భారతదేశంలో తయారయ్యే ఖాదీ వస్త్రాలు వేసుకొని మనం అంతా తిరిగినాం. మరి తర్వాత ఈ పాలిస్టర్లు అవి ఇవన్నీ మరి కాలానికి అనుగుణంగా అన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా. అడ్మినిస్ట్రేషన్ లాగా ఉంటే ఒకవేళ పేదల ప్రజల మనోభావాలకు లేకపోతే వాళ్ళ ఆర్థిక బావు కొరకు ఇలాంటి స్కీమ్స్ పెట్టి వాళ్ళ మేనిఫెస్టోని పెడితే బాగానే ఉంటుంది. కానీ మేనిఫెస్టో పెడుతుంది కానీ దాన్ని అమలు చేయడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, మిగతా వాళ్ళు చేయలేదనే. ఎక్కువ పర్సెంటేజ్ చేయాల వచ్చిన ఇమ్మీడియట్గా విత్ ఇన్ పీరియడ్లో చేసిన ఘనత ఒక భారతదేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది మీరైనా ఒప్పుకోవాలా, నేనైనా ఒప్పుకోవాలా, ఎవరైనా ఒప్పుకొని తీరాలేదు. ఎందుకంటే జరిగింది కాబట్టి. జరగలేదనడానికి లేదు, ఇంప్లిమెంట్ కాలేదని చెప్పడానికి లేదు. కాబట్టి దాన్ని ఎవరు దాన్ని ఇంకో రకంగా మాట్లాడడానికి అవకాశమే లేదు. మరి ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమీకరణలతోని రకరకాలతోని సీట్లు ఎందుకు మార్చారు? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన కానీ వీళ్ళేమో పోయి ఇంకొక మళ్ళీ సీట్లు తెచ్చుకుంటున్నారు. అది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది సార్? ప్రతి గ్రామం మీరు ఎంతమంది బ్రదర్స్ నాకు తెలీదు, ఒకే బ్లడ్, తల్లిదండ్రులు సేమ్, మీ పెంపుదల వాళ్లే, మీ ఆలోచన విధానం, మీరు ఎందుకు ఇది వచ్చారు, మీ బ్రదర్స్ ఇంకో వర్గంలో పోయినారు, అందరికీ ఇదే రావాలి కదా. మరి అది కాలేదే, అట్లానే ఏం లేదు కదా. అదే మరి అట్లానే ఏం కాదు కదా అని మీరే చెప్తున్నారు, లేదు కదా అని. అట్లాంటప్పుడు ప్రతి దాంట్లో మార్పు అనేది కాలానుగుణంగా చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ మేనిఫెస్టోను ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేదో, లేదా పథకాలను, లేదా వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కువ శాతం అందుబాటులో లేరో వాళ్ళ మీద ఒక
సర్వే చేయించి మీరు ప్రజల్లో మీకు బ్రాండ్ నేమ్ ఉన్నది, లేకపోతే మీరు వ్యాపారం చేసుకున్నారు, లేకపోతే ఇంకోటి ఉన్నది, ఆ నిమిత్తమే ఇక్కడ మార్చారనుకోవచ్చా? అది మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో దాన్ని ఎట్లా ఆలోచన చేసి తీశారో ఆయన ఆలోచన విధానం నేను చెప్పలేను. అది ఆయన మా లీడర్ గారి నిర్ణయం మేరకే పార్టీ నడుచుకుంటుంది. దాంట్లో మీరు ఎందుకు వీళ్ళని మార్చారు, వాళ్ళు ఎందుకు మార్చారు అని మనం క్వశ్చన్ చేయడం అది ఎంతవరకు సబబు? కుల సమీకరణలను ఆధారంగా పెట్టుకొని సామాజిక అంశాల పట్ల మేము 50% ఇస్తామనే ఉద్దేశం అంటే కులాన్ని ఎక్కువ నమ్ముకోవడాన్ని ఇక్కడ భావించవచ్చా? కులాన్ని నమ్ముకునే కాదు, అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి కులం వాళ్ళు కూడా పైకి రావాలి. అది టీడీపీలో కూడా ఉంది కదా, చేయలేదు కదా. ఎన్టీ రామారావు మొదలు పెట్టింది కదా, ఇంప్లిమెంట్ చేయలేదు కదా. పార్టీ బీసీలేదు కదా టీడీపీ అంటే. ఇది ఎంతమంది బాగుంటారు చెప్పండి మీరే. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, అమ్మ ఒడి కార్యక్రమం కానీ, చేయూత కానీ, ఆసర కానీ, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఎన్ని ఆర్థికంగా ఎదిగినాయి. 11.4% ఉండే పేదరికం ఈరోజు 4.8 ఏదో వచ్చింది. ఎట్లా తేగలిగినారు చెప్పండి. మరి గతంలో అంత గ్యాప్ ఉండేది, మరి వితిన్ షార్ట్ పీరియడ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తగ్గించగలిగినారు? ఈ స్కీములన్నీ వాళ్ళకి ఇంప్లిమెంట్ కావడం వల్ల అట్టడుగు స్థాయిలోనూ ప్రతి కుటుంబం కూడా పైకి రావాలనే ఆలోచనతో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేశాడు. ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే వీళ్ళకి పదవులు కావాలి అనే ఉద్దేశంతో దాన్ని మేజర్ దాన్ని కూడా తీసుకొస్తున్నారు. సొసైటీకి మార్పు అనేది అవసరం కదా. ఆయన అభిప్రాయం ఏమి, కొంతమందిలోనే చేతుల్లోనే వ్యవస్థ ఉండకూడదు, అందరి పంచాలి, అందరి చేతుల్లో ఇది ఉండాలా. ఇది అందరి లీడర్లు ఉండాలి కదా, ఉండాలనే ప్రయత్నంలోనే ఉండాలి కదా. కాదు, ఉండాలనే ప్రయత్నంలో భాగమే ఇది. మనం స్వాతంత్రం ఒకటేసారి రాలేదు కదా. బీజం వేసిన తర్వాత, ఫైట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మనకు ఫ్రీడమ్ వచ్చింది. దాంట్లో భాగమే ఈయన ప్రయత్నం మొదలు పెట్టాడు. దాంట్లో తప్పకుండా భవిష్యత్తులో డెఫినెట్గా మారుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి ప్రజలకు పంచడం తప్ప, బటన్ నొక్కడం తప్ప ఆయనకు సంపద సృష్టించడం సాధ కాదు. ఇది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారని ఏమన్నా సంపద అప్పు తీయకుండా తెచ్చారా? 90th చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత, అంతకుముందు మిగులు బడ్జెట్, రెవెన్యూ లోటు లేకుండా ఉండేది. ఎప్పుడైతే ఈయన పవర్లోకి వచ్చాడో ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంత అప్పులు పెరగడానికి కారకుడు మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు నేను మారినా అని గెలిచిన తర్వాత నాకు అనుభవం ఉందని ఆ రోజు ఓట్లు నీకు వేస్తే మరి నువ్వు ఆయన ఎంత అప్పు తెచ్చినాడు చెప్పండి. మన స్టేట్ డివిజన్ అయినప్పుడు మన అప్పు ఎంత, తర్వాత ఎంత, ఎన్ని డెవలప్ చేశాడు, ఏ పర్మనెంట్ స్కీములు చేశాడు, అమరావతి అని ఒక భ్రమరావతిని చూయించి ఆ గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజల్ని నమ్మిస్తూ 34,000 ఎకరాలు తీసుకున్నాడు కదా సార్ రాజధాని కొరకు. ఎందుకండి? రాజధాని కట్టడానికి ఎందుకండి? ఒక మోడల్ రాజధానికి ఉండాలని. టెక్నాలజీ పెరిగిన తర్వాత నువ్వు ఇక్కడ కూర్చొనే ప్రపంచమంతా చూస్తున్నావు, నీ ఇంట్లో కూర్చొని. అడ్మినిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ ఏమి 1000 ఎకరాలు తీసుకొని చేయలే, లక్షల ఎకరాలు తీసుకొని చేయలే. అదంతకైతే పెరుగుతూ పోయింది, విస్తరిస్తూ పోయింది. నువ్వు రైతులను అంతమందితో 33,000 ఎకరాలు ఏమవసరం? నీకు కావాల్సింది అసెంబ్లీ, సెక్రటరియట్ ప్లస్ ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్. దీనికి ఎంత కావాలండి? వై డూ వాంట్ 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్? ఏదైతే 3 పంటలు పండే ఎకరాల భూమిని మనం పంటలు మామూలుగా గ్రావిటీ పైన వాటర్ వచ్చి ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆ ఏరియాను ఈరోజు బీడు ప్రాంతం చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పులు ఎందుకు చేయాలండి? ఒకే ప్రాంతం రాష్ట్రంలో డబ్బులన్నీ కలిసి 3-4 లక్షల కోట్లు ఎందుకు పెట్టాలో చెప్పండి ఒకే దగ్గర ఇన్వెస్ట్మెంట్. హైదరాబాదు ఈరోజు ట్రాఫిక్ జామ్లు, బెంగళూరు ట్రాఫిక్ జామ్లు, పెద్ద సిటీలు తీసుకోండి ట్రాఫిక్ జామ్లు. ఎక్కడైనా అభివృద్ధి అంటే ఏరియా వైజు డెవలప్ కావాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. ఏ ప్రాంతం ఆ ప్రాంతం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ట్రాఫిక్ జామ్లు కావు, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతాయి, సిస్టర్ కన్సర్న్ వస్తాయి, ప్లస్ అక్కడ జనజీవనంలో కూడా మార్పులు వస్తాయి. అలా ఆలోచన చేయాలి. కానీ నేను అమరావతి 33,000 ఎకరాలు తీసుకుంటాను, దాంట్లో మీరు 1 ఎకరాకి ఎంత ఉందండి? నేను చెప్తా వినండి సార్, ఎంత ఉంది? 1 ఎకర్కి ఎన్ని గజాలు వస్తాయి? 4,500 స్క్వేర్ ఫీట్స్ అని వస్తాయి. దాంట్లో మీరు 500 ఏమో కమర్షియల్కి ఇస్తున్నారు, 500 దాంట్లో 1000 ఏమో ఇంటికి ఇస్తున్నారు. అంటే 1,500. డెవలప్మెంట్కి ఎంత పోతుంది? రోడ్డు 1 ఎకరా డెవలప్ చేయాలనుకుంటే సుమారుగా 2,000-2,300 గజాలు స్క్వేర్ ఫీట్స్ డెవలప్మెంట్కి పోతుంది. మిగిలేదు ఎంత? 2,800 మిగిలింది అనుకోండి. వాళ్ళకే 1,200 మనం ఎంతో ఇస్తే మనం వాళ్ళ ల్యాండ్ ఓనర్కి కమర్షియల్ బిట్ ఎంత, రెసిడెన్షియల్ బిట్ ఎంత,
మిగిలిన దానికోసమే కదా నువ్వు ఫ్రీగా వచ్చింది అనేది. నువ్వు డెవలప్ చేసే నీ భూమి ఇవ్వాలంటే 20 లక్షలు ఇస్తావు అంటారు. నీకు ఆ రోజుల్లో అమరావతి రోజు అక్కడ 10 లక్షల ఎకరా వాల్యూ. నువ్వు డబ్బు ఇచ్చుకునే అంత కాదే, ఈరోజు లక్షలాది కోట్లు అయిపోతున్నాయి. వాళ్ళకి ఆ డెవలప్మెంట్ నువ్వు చేయడం వల్ల లక్షలాది కోట్లు డెవలప్ చేయడం వల్ల వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బాగుపడుతున్నారు. కొంతమంది రైతులు 33 గ్రామాల కోసం నేను 32,000 చేసిన, నేను 32,000 నాకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఇస్తా, నాకు మిగిలిన 5 ఎకరాలకు వాల్యూ ఎంత పెరిగా? అంత కలిసి కోటి కాదు అది, 10 ఎకరాలు కలిసి. సో పెట్టుబడిదారు వ్యవస్థ కూడా అక్కడికి వచ్చి ముందే కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కావాల్సిన 100 మాగదులు మిగిలిన వాళ్ళు కొని వాళ్ళు బెనిఫిట్ కావడానికి ఇవన్నీ చేశారే తప్ప నిజంగా రాష్ట్ర ఇప్పుడు ఒక దూరదృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి తప్ప తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి. ఉత్తనే మీరు అన్ని ఆభరణాలు అయితే చెప్పండి, ఇది అభాండమా వాస్తవమా? చండీగఢ్ లాంటి రాజధాని కావాలనుకున్నావు కాదండి. 600 మీ తెలంగాణలో ఎన్ని 100 కోట్లు అయింది అది మీ సచివాలయం ఎంత అయింది చెప్పండి? మాది 1100 కోట్లు. టెంపరీ దాంట్లో ఉండేదే అట్టాలు మధ్యలో డబ్బు అంటాయి. వర్షాలు వస్తే వంకలై మారుతున్నాయి. మరి 1100 కోట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు పొరపాటు చేశారు. మీరన్నగా దాన్ని కాస్త మరమ్మతులు చేయించవచ్చు కదా, దాన్నే మీరు పునర్నిర్మాణం చేయవచ్చు కదా. మళ్ళీ ఈ 3 రోజుల ఇదేంది అంటే అమరావతి ఒకటే డెవలప్ అయితే రేపు పొద్దున మీ హైదరాబాద్ తెలంగాణ విడిపోయినట్లు విడిపోవడానికి గ్యారెంటీ ఏముంది? ప్రాంతీయ భేదాలు వచ్చినాయి కదా. నువ్వు బాగా వెల్ ఆఫ్ అయితే నేనేమి లేకుండా ఎన్ని రోజులు చూసుకుంటుంటారు. ఈ రోజు మీరు తెలంగాణ విడిపోయినప్పుడే ఒక కండిషన్ పెట్టినారు, హైకోర్టు ఒక దగ్గర ఉంటే రాజధాని ఒక దగ్గర ఉండాలా అనే కండిషన్ పెట్టారు ఆ రోజు. కానీ మరి ఇంప్లిమెంట్ చేయలేదే. చంద్రబాబు నాయుడు హైకోర్టు అక్కడే, రాజధాని అక్కడే, నవనగరాలు ఆ చుట్టు ప్రాంతాలే. మరి ఇంకా రాష్ట్రం ఏం లేదా? సూటిగా చెప్పండి, జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది? దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. పార్టీ ఉమ్మడి అని ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 23 సీట్లు 26 ఏదో ఇచ్చినట్టున్నాడు. ఈ రోజు ఎంతమంది జనసేన నాయకులు కాదు, జనసేన నాయకులు ఎంతమంది పోటీ చేశారు? బీజేపీ వాళ్ళు సీట్లు ఇచ్చిన దాంట్లో ఎంతమంది ఎంపీలు పోరాటం చేయాలి కదా సార్. మరి నీ పార్టీ వాడికి నీకు ఇచ్చినప్పుడు నీ క్యాడర్కి నువ్వు ఈకోకుండా తెలుగుదేశం వాడిని చేర్పించుకొని నా పార్టీ కూడా నేను అనుకునే మార్కెటింగ్ కాకపోతే ఇంకేమంటారు దాన్ని? అట్లనే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చిండు. మరి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు విడిపోయినారు, అది డిఫరెంట్. ఇది అంతా కూటమి కదా. అవును, కూటమిలో బీజేపీ అయినప్పుడు బీజేపీ వాడికే ఇవ్వాలా, బీజేపీ వాడికి కాకుండా నువ్వు ఇస్తున్నావు. వాళ్ళకి సీట్లేమో అలొకేట్ చేసినావు, నీ వాళ్ళనే అటు చేసినావు. అంటే ఈ పచ్చంగి తీసుకొని అది వేసుకున్నారు. మళ్ళా రేపొద్దున వైసీపీలో ఆదరణ లేదు కాబట్టి, మమ్మల్ని కలవడు కాబట్టి, మాకు ఇక్కడ మేము ఎవరెవరైతే అందులోంచి రాజీనామా చేశారో మేము ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేద్దామంటే మాకు ఆటంకం కలిగించింది కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు టీడీపీ తరఫున ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న భరోసాతోని ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. రాజకీయంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడం వాళ్ళ ఇష్టం, వెళ్ళకూడదని చెప్పి అవసరాలా, వ్యక్తిగత అవసరాలా? అవునండి. నువ్వు ఎప్పుడు ఒకసారి బీజేపీకి ఓటేసింటావు, ఒకనాడు కాంగ్రెస్ వేసింటావు, ఇంకో రోజు టీడీపీకి వేసింటావు. అంటే మీ అవసరం కోసం నువ్వు రకరకాల పార్టీలకు ఓటేస్తావా? అంతే కదా. మరి వాడి అభిప్రాయం అంతే ఉంటది కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా అభివృద్ధి కాలేదు అని. ఒక నాయకుడు వేరు, ఒక ఓటర్ వేరు కదా. మనస్తత్వం మనుషులంతా ఒకటే. నీతో బారేది అదే బ్లడ్ జీన్సే, వీళ్ళు కూడా అదే జీన్సే ఉంటాయి. కనుక ఓటు మీద అవగాహన వస్తే ఈ యొక్క నాయకులది ఇలాంటి ప్లేట్ ఫిరాయింగ్ చేసేటువంటి నాయకుల తత్వం ఎక్కడ నడుస్తుంది సార్? అందుకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైనా పార్టీలో వేరే పార్టీలో గెలిచి నా పార్టీలోకి వస్తా అంటే కండవ సార్ చంద్రబాబు నాయుడు మాత్రం ఆహ్వానించలే. మీరు రిజైన్ చేసి రాండి అని చెప్పడం జరిగింది. ఎవరు కండవాలేలా? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూటమి పేరుతో సీట్లు అలొకేట్ చేసింది వాళ్ళకి. మరి చంద్రబాబు చేయలేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ విడిచిపెట్టి జనసేనలో చేరేటప్పుడు మరి నీకు చంద్రబాబు గారి మీద నమ్మకం లేనప్పుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి అనేది ఆయనే కదా కుటుంబంలో. మరి ఆయన మీద నీకేం కాన్ఫిడెన్స్ బీజేపీలోనూ జనసేనలోకి పోవడానికి? అది తప్పు కాదా అని అడుగుతున్నా నేను. వైసీపీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అంటున్నారు, ఏది ఉపాధి లేదు, విద్యార్థులు యువతరము పెడదారిన పడుతున్నారు, అప్పులపాలైనము, ఒక సోర్సెస్ లేదు, ఒక ఇండస్ట్రీస్ లేదు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఇది చాలా
తప్పుడు ప్రచారం. ఈరోజు పోర్ట్లు 3 వస్తున్నాయి, బాగా డెవలప్ అవుతున్నాయి, పోయి చూడండి. 13 ఫిషర్ హార్బర్లు వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ప్రాబ్లం ఉండకూడదని సబ్స్టేషన్స్ కానీ మేజర్ అంటే 33 కేవీ సబ్స్టేషన్ కావచ్చు, 132 కేవచ్చు కావచ్చు, విపరీతంగా 220 కావచ్చు, విపరీతంగా ఎక్కడ లో వోల్టేజ్ రాకూడదని సోలార్ అనే దాన్ని కూడా బాగా డెవలప్ చేయడానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక్క మెడికల్ దాంట్లోనే ఏ పేదోడు బాధపడకూడదు హాస్పిటల్కి పోయి అని చెప్పి 53,000 పైచలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. సచివాలయం అనేది పెట్టి 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంత 100 కోట్ల బడ్జెట్ నిధులు వాలంటీర్ కాదు, సచివాలయ వ్యవస్థ. సచివాలయాలు 130,000 మంది ఏమి లేని అన్ఎంప్లాయ్మెంట్ ఊర్లో 50 ఇండ్లకు పెట్టి ఆయన ఇవన్నీ ప్రజలకి గవర్నమెంట్ చేసేవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి 5,000 ఇచ్చినామంటే ఏమి లేని గుడ్డిలో మేలు కదా. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కదా. ఆపని ఇప్పుడేం తీసుకోవడంలే కదా. ఎలక్షన్ కమిషన్ ఏమాపింది? మీరు రాజకీయంగా వైసీపీకి అంటే ప్రచారం చేస్తున్నారన్న ఉద్దేశంతో కాదు. అది వాళ్ళు అనుకోవచ్చు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండే, దాన్ని స్టార్ట్ చేసిందే, కాంట్రాక్ట్ లో తీసుకునే వ్యవస్థను స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మరణ చేసింది ప్రతి చంద్రబాబే. మరి ఆయన మొదలు పెట్టినాడు కాంట్రాక్ట్ బేసిస్. ఇది గౌరవ వేతనము. ఆలోచన చేయండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు గౌరవంగా చేసి ఇవన్నీ చేస్తున్నందుకు గౌరవ వేతనం ఇది. సో ప్రజలకు ఏ ప్రభుత్వంలో ఎక్కువ శాతము అంటే సమస్యలు లేకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఒకవేళ పరిష్కారం కావాలంటే వేదికలు ఎక్కడ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు పరిష్కారం కావాలనే దానికి స్పందన అనే కార్యక్రమాన్ని గతంలో కూడా జన్మభూమి ఏదో పెట్టిండే. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జన్మభూమి పోతుండే. పెన్షన్లు ఎవరైనా చనిపోతే ఇంకొకరికి పెన్షన్ వస్తుండే. అట్లాంటి రాజశేఖర్ అన్న వచ్చిన తర్వాతే విపరీతంగా ఇవ్వడం జరిగింది ఎవరు చనిపోయిన వాళ్ళకి. తర్వాత ధ్యాన్ వచ్చిన తర్వాత ఈయన ఎలక్షన్ ఆయన పదవి కోసం 2,000 ఇస్తానని చెప్పారు. తర్వాత కొన్నాళ్ళ మధ్యలో ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, నేను కాదని చెప్పను. దాని తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రుణమాఫీ అన్నాడో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంచెల వారిగా. వాళ్ళు కూడా చేశారు కదా. మహిళలది చేయలేదు ఆయన, మహిళలది అసలు చేయలే. బంగారం కూడా ఇప్పిస్తాం కదా సార్. బంగారం ఈయన మాటలు నమ్మి బంగారం పెట్టిన వాళ్ళంతా అప్పుకి వడ్డీకి బంగారం దాంట్లోకి వెళ్ళిపోయింది. రైతులు టోటల్ రుణమాఫీ అనే, మహిళలు టోటల్ రుణమాఫీ అనే. మహిళలది ఏం చేయలే, రైతులకు 50,000 చేశాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కీమ్ పెట్టి రైతు భరోసా అనే దాంతో ఇవ్వడం జరిగింది కదా, ఆయన కూడా ఇచ్చాడు కదా. ఈసారి కూడా పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం చేయూత ఎవరికి ఇస్తున్నాడు? బిలో మిడిల్ క్లాస్. ఆయన చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఏవి చెప్పినా కేవలం తన పచ్చ చొక్క. ఆ రోజు ఈరోజు ఏం లేదే, పార్టీలకు అతీతంగా ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి. పార్టీలకు అతీతంగా ఆయన వాలంటీర్ పనిచేస్తున్నారా? వాలంటీర్లు అప్పుడు మరి చంద్రబాబు ఏది మన జన్మభూమి మన కమిటీలు కూడా అట్లా చేసినాయి కదా. మీరు సిటీలో ఉన్నారా గ్రామాల్లో ఉన్నారా? గ్రామాల్లో ఉంటాను, చెప్పండి. సరే, సిటీకి గ్రామానికి తేడా ఏదో మీరు చెప్పండి. సిటీకి ఎవరినెవరు పక్కింటి కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. గ్రామాలు ఉంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు పరిచయాలు ఉంటాయి. ఒకరు ఏ విషయాలైనా విలేజ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల పరిపాలన మీరు విలేజ్లో పోయి అడగండి. జన్మభూమి కమిటీ చెప్తేనే అయ్యేవి, అవి కూడా ఎవరు తెచ్చుకున్నారు? రైతులకి ఇన్సూరెన్స్ వచ్చినా పేర్లు కాదు, పేర్లు నాది ఉంటుంది, అకౌంట్ నంబర్ ఇంకొంది ఉంటుంది వాళ్ళ డైరెక్ట్. అయ్యో నీ ఆధార్ నంబర్ వాళ్ళు ఇచ్చేస్తారు, పేరు నాది, ఆధార్ నంబరు నాది, బ్యాంక్ అకౌంట్ నాది. ఇట్లా ఇచ్చినారో లేదో కనుక్కోండి మీరు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఎంక్వైరీ వేయాలి కదా. నీకు ఎంక్వైరీ చేసినా మళ్ళీ రైతులు వాడేవాడు తీసుకున్నాడే కదా తిట్టేది. ఆయన మనోటరే కదా. ఇప్పుడు ఏం చేసినా వాడుకోయింది కక్కలేడు కదా. షర్మిల మేడం గారు రావడము, తెలంగాణ కోడలు ఆంధ్ర ఆడపడుచు రావడం వల్ల ఎవరికి మేలు, ఎవరిసిన బాణం? జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు మిగిలిన పార్టీ వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుంది, ఈమె వస్తే ఏదో చీలుస్తుంది అనే భావంతో ఆమెను ఎంటర్టైన్ చేశారు. ఎవరు ఎంటర్టైన్ చేశారు, ఎవరు పిలుచుకొచ్చారు అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ఎన్నికలు ఫలితాలు తీర్మారైన తర్వాత ఇక్కడ కూడా అయితే అనే భావన ఉంటది కదా. ఏం మారింది? తెలంగాణ ప్రభుత్వం మారింది కదా సార్, అది కాంగ్రెస్ వచ్చింది కదా. మరి కేసీఆర్ ఎన్నిసార్లు ఉన్నారు సార్? రెండు తప్పాలా? మరి ఇంకో తప్ప మేము గ్యారంటీ కదా. దాని తర్వాత ఇంకొక 20 ఏళ్ళ గ్యారంటీ అని మేము ఈరోజు రాసి పెట్టుకోండి. మీరు
ఏమని? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటేనే ఈ సొసైటీ బాగుపడేదని ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఇది కాబట్టి ఎట్లా మార్పు సార్, ఏ పార్టీకి ఆ పార్టీ అనుకుంటారు సార్, మేమే అధికారంలోకి వస్తామని. సార్ మేమే అధికారంలోకి వస్తామని అనుకోవడంలో తప్పు లేదు. ప్రజలు అనుకుంటున్నారు ఏ పార్టీ వస్తుందని. నాయకులు అనుకునేది కాదు ఇది. ప్రజలు అనుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తాను, మేము అనుకునేది కాదు ఇది. నా కాళ్ళకు నేను మొక్కుని నేను దేవుడు అనుకోవడంలే, మా పార్టీ ప్రజల అభిప్రాయం మీకు చెప్తున్నాం. సో ఊరకొండ గద్దాము డాడీ ఎమ్మెల్యే గారు, మీరు ఎమ్మెల్యే గారు, డాడీ ఏం చేయగలిగారు, మీరేం చేయగలిగారు? నేను ఇప్పుడు 2004 నుంచి ఎమ్మెల్యేగా లేను. ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు అంతే కదా? ఎప్పుడు 2099 నుంచి 2004 వరకు ఉన్నారు కదా. 4లో సబ్స్టేషన్ తీసుకోవడం జరిగింది. విలేజ్లో 5వ క్లాస్ వరకే ఎడ్యుకేషన్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు హై స్కూల్స్ కూడా మళ్ళీ నేను ఎమ్మెల్సీ పోయినప్పుడు హై స్కూల్ చేయడం జరిగింది. డాడీ చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా ఈ నియోజకవర్గానికి? డాడీ అంటే మీ తండ్రి గారు ఏమైనా సేవలు చేశారని భావించవచ్చా? అయినా స్కూల్స్ అవన్నీ చేశారు, కొన్ని దగ్గర హాస్పిటల్స్ చేసినారు, అంటే ప్రైమరీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఇంత విస్తృతంగా వీటి ఆలోచన కదా, ఇరిగేషన్ ఇంకో రకంగా ఉండేది, బడ్జెట్ కూడా ఇంత ఉండేది కాదు. మా ఫాదర్ కూడా ఫస్ట్ టీడీపీ నుంచే కదా అయ్యింది. మరి తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారి మీద ఈయనేమో సరిగా మాట్లాడలేదనో పెట్టడం వల్ల అలాగే భాస్కరరావులో పోవడం జరిగింది. నెక్స్ట్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోవడం జరిగింది మా ఫాదర్. కాబట్టి సో వారసత్వాన్ని మీరు కూడా నెట్టుకొచ్చారు. ఇప్పుడు అందరూ అయిపోయింది. వారసత్వం కాదు ఇది, ఎంతమంది అంతమంది అయిపోయింది. వారసత్వం కాదు ఇది. ఎట్లా కష్టపడి పైకి వచ్చేది అందరికీ సామాన్యుడు కష్టం లేదా? ముఖ్యమంత్రిగా ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఇక్కడ. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్లయినాడు? వారసత్వం అంటే ఇదేమో రాజరికమా? ప్రజాస్వామ్యం ఇది. మరి అది ఇప్పుడు జగన్మోహన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మార్పు తీసుకొచ్చేదానికి కారణమే కదా ఇవన్నీ. ఇంత కులాల వయసు వీళ్ళకి అన్ని సీట్లు ఇస్తుండేది. దాన్ని ఒక పక్క ప్రశ్నిస్తారు, దీన్ని ఒక పక్క అగ్రవర్ణాలు అంటారు. అగ్రవర్ణాల్లో ఎన్నో కుటుంబాలు రాజకీయాల్లో నాశనమైండే కూడా ఉన్నాయి. నేను దానికి మీతో ఏకీపిస్తా. కాబట్టి మీరు అగ్రవర్ణాలు ఈ వర్ణాలని పెట్టడమే, మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే క్యాస్ట్ అనేది పెట్టడమే తప్పు స్కూల్స్లో. అప్పుడు మరి కావాలని మీరే కదా అన్నది. ఇప్పుడున్న పెద్దలు పెట్టడమే తప్పు. క్యాస్ట్ అనేది ఒక్కటి స్కూల్లో రాయకుండా పోయింటే ఈరోజు భారతదేశంలో ప్రతి వాళ్ళు కూడా నేను భారతీయుడు అనే ఆలోచన ఉండేది. ఈ కులాలు వర్గాలు మతాలు అనేవి కొట్టాడుకోకుండా నేను భారతీయుడిని అనే భావన ప్రతి వారిలో ఉండేది. ఆ రోజు కులం అనే దాన్ని లేదు, ఏది లేదు. ఇప్పుడు భారతీయుడు ఉన్నప్పటికీ అసలు కనీసానికి ఒక పట్టుదల ఏది లేదు. ఇప్పుడు అంత వర్గాలు విభజన, రకరకాలు మతాలు రెచ్చగొట్టడం. మీరు ఎవరు అంటే ఏం చెప్తారు చెప్పండి? నేను నీ క్యాస్ట్ చెప్తావు, నేనేమి అంటే నా క్యాస్ట్ చెప్తా, ఇంకోరు అడిగితే ఇంకోరు క్యాస్ట్ చెప్తారు. భారతీయుడని ఒకరు ఒక ఆర్మీలో పనిచేసేవాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అదే పరిస్థితి. జాబ్ చేసేవాడు వాళ్ళ కుటుంబాలు మటుకు చెప్పవు. నేను భారతీయుడే అంటాడే తప్ప వాడు ఇంకో రకంగా మాట్లాడు. బాగా చూసుకోండి. మాలాంటి రాజకీయ నాయకులు ఇంకోరో ఇలాంటి అవకాశవాదాన్ని గతంలో ఉపయోగించుకొని దాన్ని ఆ విషబీజాన్ని నాటడం వల్లనే ఈ రోజు ఇండియా ఈ పరిస్థితిలో ఉందనే దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. కాదు సార్, ఆ రోజు డివిజన్ అనేది తెచ్చినప్పుడు ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళని 2 వర్గాలు తీసుకురాగలిగి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కులాలన్నీ ఆ కులము ఈ కులము అనుకోకుండా అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఇచ్చి చేసుకునేవాళ్ళు. కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా అందరూ బంధు రిలేషన్ అయ్యేవాళ్ళు. అన్ని వర్గాలు బాగుండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను క్యాస్ట్ నుంచి వస్తా, మన కులము వాళ్ళంతా వేయాలంట. ఆయన వస్తాడు, మనమంతా ఇంకో కులము చేయాలంటాడు. కులాలకు అన్నం సామాన్యులకు పవరప్రత్వం అనుకోవచ్చు. రాజకీయ రావడానికి భార్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న స్టెప్స్ ఇంక ఇంత ఇస్తున్నాడు, ఇంత ప్రోత్సహిస్తున్నాడు అంటే దాని అర్థమేమి? ఎంతమందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినాడు, ఎంతమంది పర్సెంటేజ్ బీసీలకు ఇచ్చినాడో అవన్నీ చూసుకోండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మార్పు తొలి అడుగు. మరి ఈ అడుగు అనే దాన్ని చూపించిన తర్వాత భవిష్యత్తులో మార్పు రావాల్సిందే కదా. మీకు ఇప్పుడున్న అంటే మీరు ఇప్పుడు ఇంకా ఎంత దూరం ఎలా ఉంది, మీ స్పీడ్ ఎలా పెంచారు, మీకు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి, ఇతర పార్టీలను ఎదుర్కోవడానికి? మేము ఎవరిని ప్రత్యర్థులు అనుకోము, ఎవరిని అనుకోము. ఇదేం సార్, వాళ్ళ పార్టీ సిద్ధాంతం వాళ్ళది, వాళ్ళ వ్యక్తిగత సిద్ధాంతం వాళ్ళది. అవి నచ్చి వాళ్ళు పోయిన వాళ్ళు ప్రత్యర్థులు ఎట్లా అవుతారు?
అందరూ సోదరభావమే, ప్రత్యర్థులు ఎవరికి ఎవరు కాదు. ఎవరికి కదా వాళ్ళ ఆశయాలు డిఫరెంట్, మా ఆశయాలు డిఫరెంట్. వాటికి నచ్చిన వాళ్ళు నచ్చిన రకంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ అభిప్రాయాలు జనాలకు చెప్తారు, మా పార్టీవి మేము చెప్తాము. దాన్ని ఆలోచన చేసి మంచి ఏది చెడు ఏదో ప్రజలు ఆలోచన చేసుకుంటారు. ఓటననే ఈయన వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అంతే. కాబట్టి ఎవరికి ఎవరు ప్రత్యర్థులు కాదు. ప్రజలకు ఆ ఓటు మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని మీరు భావిస్తున్నారా? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఓటుకి మార్పు, అవినీతి అనేది అంతమొందాలంటే ఓటుకి నోటు అనే డబ్బులు తీసుకునేది విడిచిపెట్టాలి. అది ఒక్కరోజే కదా నోటు తీసుకోవడము. అవినీతి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఓటర్ నుంచి నువ్వు 10 కోట్లు పెట్టి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే అవుతావు. అంటే ఇచ్చేవాడు నీ 10 కోట్లు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ నువ్వు మళ్ళీ సంపాదించుకోవాలి కదా. అంతేనా? ఇడిచిపెడతావా? నువ్వు అవకాశం ఉన్న వాళ్ళు ఇడిచిపెడతావా? నువ్వు దాన్ని మీరు బ్యాక్ చేసుకొని తినాల్సిందే కదా. అంటే దాని అర్థమేమి? అవినీతి అనేదాన్ని మన ఓటరు ఎవరైతే మనకు కరెక్ట్ పర్సన్, మన కష్టాలను ఎవరైతే మనకు బాగా పంచుకుంటారు, మనం ఎవరు తీర్చగలరు. గతంలో మేము పోయినప్పుడు విలేజ్ ప్రాబ్లమ్స్ అడుగుతుండే. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోవచ్చు కదా. ఆ ఓటర్కు ఓటు మీద పూర్తి స్థాయిలో అవగాహన, మీకు ఏ వ్యక్తి మేలు చేస్తాడో, అంటే ఏ పార్టీ అయితే మీకు మేలు చేస్తుందో అని కూడా ప్రచారం చేయాలి కదా వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ తోటే బాధ్యత కాదండి, ప్రతి పౌరునిది బాధ్యత అది. ఎలక్షన్ కమిషన్ లో ఎంతమంది ఉంటారు, ఎన్ని మార్పులు చేయగలరు? వాళ్ళు భాగస్వామి, మీడియా భాగస్వామి ఉన్నప్పుడు చేసిండు. సోషల్ మీడియా కానీ మిగతా మేధావులు కానీ ఎడ్యుకేటెడ్ కానీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళలో చదువు సంస్కారం పెరుక్కోకుండా చదువు పెరిగినట్లల్లా మాలో స్వార్థం పెరుగుతుంది. చివరి చెప్పండి, వై నాట్ 175 మతలాబేంది అసలు? సాధ్యమా? వై నాట్? ఇంత మంచి పనులు కరోనా అప్పుడు పర్సెంటేజ్ భారతదేశంలోనే తక్కువ మరణాలు జరిగినాయి. దానికి కారకుడు ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. ప్రతి పేద కుటుంబాన్ని రోజు చదివించాలా, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆలోచన మా నాయకుడు చేశాడు. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి పేద మహిళకు చేయూతను, ఆసరాను, వాళ్ళ మహిళా గ్రూపుల అప్పులు నేను ఆయన తీర్చడం జరిగింది అంచెలంచెలుగా. ఆయన ప్రతి చేసిన కార్యక్రమం సొసైటీకి ఉపయోగపడేది. ఇండస్ట్రీస్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటికి 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పోర్ట్లు అనేవి ఎప్పుడైతే రెడీ అవుతాయో, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే నాయకుడు పోర్ట్లు కూడా ఏ రోజు ఆలోచన చేయలే, ఏ రోజు కూడా. ఇప్పుడు ఈయన పోర్ట్లు అనేవి వచ్చాయంటే నీకు లాజిస్టిక్ పెరుగుతుంది, మీకు ట్రాన్స్పోర్టేషన్ విదేశాల నుంచి వచ్చేవాడికి రేటు తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా నీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, సిస్టర్ కన్సర్న్ వస్తాయి. ఇవన్నీ వచ్చాయంటే కింద స్థాయి ఐటీఐ స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అవునా? సో సాధ్యమనేది మీది? సాధ్యం డెఫినెట్గా అవుతుంది. ప్రయత్నం అంటూ ఉంటే సాధ్యం కాదు ఏముంటుంది. ఆర్థిక సాంఘిక అసమానతలో పోంది ఎట్లా సాధ్యమవుతుంది? ఏదైనా అది కావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న మాపే ఎడ్యుకేషన్. సో దాని ఫలితమే వై నాట్ 175? అంతే కదండి. భావించవచ్చా? కాదు, వస్తాయి. అన్ని వస్తాయా? ఏదో 151 చాలా ఎక్కువ మెజార్టీ లాస్ట్ టర్మ్. ఏమి చేయకనే 151 ఇచ్చినారు. ఇన్ని ఇంప్లిమెంట్ చేసాక ఎందుకు ఇవ్వరు అనుకుంటారు మీరు? మరి ఏది ప్రతిపక్ష పార్టీ, రాక్షస పరిపాలన అంతమొందించాలి, కంకణం కట్టుకోవాలి, బాణాలు వేయాలి, గురి పెట్టాలి, ఏంది ఇదంతా? వాస్తు వాళ్ళు చెప్పిన దాంతో రాక్షస పాలన అనేది ఒప్పుకుంటాను. మా నాయకుడు రాక్షసుడే. అవినీతి ఎవరైతే చేస్తున్నా వీళ్ళందరినీ కత్తిరించినాడు. వాళ్ళకి దోచుకొని తినేవాళ్ళని ఏడాడ స్పీడ్ బ్రేకర్ లేచి ఆయన వాళ్ళు దోచుకోకుండా చేసినాడు. సిస్టాన్ని నాశనం చేస్తుంటే ఆ నాశనం కాకోకుండా ఒక సిస్టాన్ని దారిలోకి తెస్తున్నాడు. ఏదైనా కానీ మీకు అనుకూలంగా కాదు, సొసైటీకి అనుకూలంగా. వాళ్ళకి రాక్షసుడు మాదిరి దోచుకొని తినేవాడికి అడ్డుపడితే ఇప్పుడు పోలీస్ ఆయన ఉంటాడు, దొంగతనం చేసేవాడికి అది బ్రేక్ వేస్తే డిపార్ట్మెంట్ వాడు రాక్షసుడు మాదిరే కదా కనబడేది. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన రాక్షసుడు. వాళ్ళకు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడు ఆయన. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అని సీఎం గారికి ఇండైరెక్ట్ గా డబ్బులు ఎట్లా పోయినాయి మనందరికి తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ లో అంటే ఇప్పుడు జగన్ గారు జైలు వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సీఎం అయ్యారు. ఇప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో జైలుకి వెళ్ళారు. ఆయన కూడా సానుభూతి పెరిగేది, సీఎం అవుతారు కదా. అవును కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏవైతే జరిగినాయో, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాదు, జెడ్పీటీసీ కాదు, జెడ్పీ చైర్మన్ కాదు, ఎంపీపీ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి. అవునా? రాజశేఖర రెడ్డి అన్న గారు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి.
ఆయన ఉన్నంతకాలం ఆయన బెంగళూరులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన వ్యాపారవేత్త మీ మీద నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు నేను పెట్టుబడి పెడతాను. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ యాక్టివిటీస్లో ఇంప్లిమెంట్ డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా లేదు. అయినా జైలబడ్డాడు. అన్యాయంగా లక్ష కోట్లు అని ఎక్కడుంటాయి మరి? లక్ష కోట్లు ఎక్కడ పోయి? చంద్రబాబు నాయుడు చెప్పి లక్ష కోట్లు తినా దొంగ జైలు కూడు తిన్నాడు అన్నాడు. మరి అదే జైలు కూడు తినిపించారు మీరు. మేము తినిపించలేదు కదా, అందుకే ఇప్పుడు మాట్లాడలేడు. మేము తినిపించలేదు. తినేలా ప్రభుత్వ ధనాన్ని ఆయన దోచుకొని తిన్నాడు కాబట్టి పోయినాడు. ప్రభుత్వ ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోలే. ఆ స్కాములు లక్ష కోట్లు చేసిందే లేదు. ఇవి నేను నిజాయితీగా ఉన్నానని హానెస్ట్గా ఉన్నాడు కాబట్టి ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగినాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కోర్టు స్టేలు ఉన్నాయి? మేము 2004లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ ఉండే. ఆ లిక్కర్ స్కామ్లో వేరే స్టేట్లలో తక్కువ రేట్లు ఉంటే ఈయన విపరీతంగా రేట్లు పెంచి తిన్న వాస్తవాలు కూడా ఉన్నాయి. కొన్ని స్కాములు అప్పుడు జరిగినాయి. అవన్నీ ఇప్పుడు టైం బాగుండే వరకు ఎవరికేం జరగదు. కొంచెం కాలం కలిసినప్పుడు అన్ని ఇరుక్కుంటాయి. అధికారం వస్తే అన్ని కూడా ఒడదొడకలు అయితేనే ఉంటాయి. నాట్ ఓన్లీ అధికారం. ఇప్పుడు ఆయన తాపత్రయపడుతుండేది కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీతో అయిపోయినాడు. అంటే అధికారంలోకి రావడానికి కాదా? సీఎం కావడానికి కాదా? చెప్పేదినండి, అధికారంలోకి రావాలంటే వీళ్ళందరూ సహకారం ఉంటే ఒకవేళ అయితే పర్వాలే, కాకపోతే ఆ స్కాముల నుంచి అన్నా బయటపడేస్తారు అనేది ఆయన. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జోరు ఎటువైపు ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఎటువైపు ఉంది అనేది ప్రజలు ఓటేసే రోజు దగ్గరలో వచ్చింది. ఓటేసే రోజు ఓటర్ కూడా చాలా మేధావి. అంతేనా? అన్ని ఆలోచన చేసుకొని ఓటర్స్ కి మీరేం చెప్పబోతున్నారు? ఓటర్కి మనకు ఉపయోగపడే నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే మన సొసైటీ, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాబో తరాల భవిష్యత్తు బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. మీరు కూడా అదే చెప్తారా? ఎవరు చెప్పేది కాదు, ఒక మనిషిగా ఆలోచన చేయాల్సింది అదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, నేనేం చెప్పినాను కాదు, ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తున్నాడు, తపనతో చెప్తున్నాడు. కాబట్టి ఈ సొసైటీ బాగుపడాలంటే యువ నాయకుడు ఉండాల్సిందే, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రజలు అమాయకులు కాదు. దాన్ని ఎలా నిర్ణయిస్తారో చంద్రబాబు నాయుడు గారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. జనసేన నాయకుడు ఇంకా అసలు తిరిగి చూడ్డు. వాస్తవం ఇది జరగబోయేదే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తిరిగి చూస్తాడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఏం చెప్తున్నాడు ప్రజలకు? ఏం చెప్తున్నాడు? మీకు ఓ న్యాయం జరిగింటేనే నాకు ఓటేయండి అని చెప్పే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? జరిగింటేనే ఏంటి అంటున్నాడు. చంద్రబాబు ఎందుకు చెప్పలేదండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. మీరు డిమాండ్ చేయాలి. నేను డిమాండ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు డిమాండ్ చేయలే. ఆయనే చెప్పినాడు, నేను మంచి జరిగింటేనే చేయండి అని. ఈ దమ్ము ఏ నాయకుని కన్నా ఉందా? అంటే దీన్ని బట్టి చూస్తే రేపు రాబో కాలంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఓటుకు పోయేటప్పుడు ఈ డిమాండ్ కంపల్సరీ అనాలి. చేసింటే అనగలడండి, కాదు. ఎస్, మేము మీకు మేలు చేస్తేనే ఓటు వేయండి అనే దమ్ము ఎప్పుడు వస్తుంది? చేసినప్పుడు వస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఫాలో కావాలి కదా అంటున్నాను. కావాలి, అది వాళ్ళ మనోభావాన్ని బట్టి ఉంటుంది. అది యూనియన్ గవర్నమెంట్ కూడా, అంటే యూనియన్ పార్టీలు కూడా కావాల్సిన అవసరం ఉందేమో. మరి ఏ గవర్నమెంట్ అయినా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కానీ, ప్రజలతో ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వాలు అయినా, ఈ రోజు మోడీ కానీ గతంలో మేము మాకు పరిపాలన బాగుంటున్నా అనే సంకేతము రాహుల్ గాంధీ కూడా ఇవ్వాలి. ఎవరైనా కానీ అండి, మీరు ప్రైమ్ మినిస్టర్ కాకూడదని ఏం లేదే. ఎవరైనా కానీ మా ప్రభుత్వంలో మీకు మేలు జరుగుతానే, మీ కుటుంబానికి మేలు జరుగుతానే, సొసైటీకి మంచి జరిగింటేనే ఏంటి అని కూడా డైరెక్ట్ చెప్తున్నారు. సొసైటీ అభివృద్ధి కావాలంటే మనం మంచికి అభివృద్ధి అనే కాంక్షతో ముందుకు పోయే వ్యక్తికి మనం చేయాల్సిన అవసరం. సో డిసైడ్ అయ్యేంత ఓటర్స్ మీద ఉన్నది. మీరే చూశారు కదా, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి గారు దాదాపు పూర్తి సమాచారం అయితే మీకు అందించామనే భావన మాత్రం వ్యక్తం చేస్తున్నాను. మీరు కామెంట్ రూపంలో తెలియవచ్చు. ఇంకెవరినైనా కానీ నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మినిమం అంటే మీ సమస్యలు అక్కడ తీసుకుపోయే మీ అంశాలను వారి ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సేమ్ టైం మేము కూడా మీకు ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తున్నాం. సార్ అన్నట్టుగా సరే, ప్రభుత్వాలు ఏమైనా కానీ వస్తుంటాయి పోతుంటాయి, ఇక్కడ ఉన్నవారు లేనివారు ఈ విభాగంలో ఉంటే బాగుండేది. మన మధ్యలో అనేక చిచ్చులు రకరకాలు పెట్టి పోషించారు. ఈ 75 years అవుతుంది, అయినా ఇంకా అన్నిట్లలో ఇమిడి కొట్టుకొని అల్లకెళ్ళి బయట పడలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే మీ ఓటే. ఈ ఓట్ అనేది చాలా విలువైనది. ఇది రెండు వైపులా పదనున్నటువంటి ఓటు. మేము ఒక అంశాన్ని మేము ముందు తీసుకొస్తున్నాం.
17 దఫాలుగా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇప్పటి వరకు 17 దఫాలు ఎలక్షన్ జరిగినాయి. ఇది 18వ దఫా జరగబోతుంది. ఈ 17 దఫాల్లో కూడా ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాట్లు క్రమంలో మీ పాత్ర తప్పకుండా ఉంది. అంటే మీ పాత్ర మీన్స్ మీ కుటుంబ పాత్ర ఉంది. మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు ఓటు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఈ ఓటు మీ పిల్లల భవిష్యత్తును తీర్మానం, నిర్ణయం, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలనే ఏది నిర్ణయించేటువంటి చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వ్యక్తులకు మీరు ఓట్లు వేయబోతున్నారు. ఎలాంటి నాయకుడు అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను ఇందాక ఒక మాట అన్నారు సార్ కూడా, అది ఒక రోజుది మాత్రమే. అంటే ఇంకా అక్కడ నుంచి కూడా మార్పు రావాలి. అలానే మనం అందరికీ ఆపాదించలేము. ఇది ఒక రోజుది. మీ కుటుంబాలు ఆర్థికంగా ఉంటే మీరే ఇంకొకరికి సహకారం చేస్తారు. అది ఇలా ఉంటుంది. ఇది ఒక రోజుది నిర్ణయం ఇది. నమస్కారం సార్. నమస్తే అండి.